ఫ్లవర్స్ హ్యావింగ్ బిగ్గర్ నెంబర్. ఇక్కడ ఇచ్చినటువంటి 2 పిక్చర్స్‌లో ఏది పెద్ద నెంబర్ ఉంటే దానికి కలర్ చేయమని చెప్పాడు. మనం కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్‌ని వన్స్, టెన్స్‌గా రాసుకోవాలి. ఇక్కడ మీకు రాసి చూపించాను చూడండి. ఇది ఓ వన్స్, టీ టెన్స్. ఓ అంటే ఓ రిప్రజెంట్స్ వన్స్, టీ రిప్రజెంట్స్ టెన్స్. సో ఇందులో 4 వన్స్ ఉన్నాయి, 2 టెన్స్ ఉన్నాయి. ఇందులో 5 వన్స్ ఉన్నాయి, 3 టెన్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడు కంపారిజన్ చేసేటప్పుడు కూడా ప్లేస్ వాల్యూలో హైయెస్ట్ ప్లేస్ వాల్యూని ఫస్ట్‌గా చెక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. 2 టెన్స్. 2 టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20. 2 టెన్స్ 20. 3 టెన్స్. 3 టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30. సరే 20 ఈజ్ లెస్ దాన్ 30. 30 ఈజ్ బిగ్గర్ దాన్ 20. దీన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు. 30 ఈజ్ బిగ్గర్ దాన్ 20, లేదా 20 ఈజ్ లెస్ దాన్ 30, లేదా 30 ఈజ్ గ్రేటర్ దాన్ 20. ఇలా మనం చెప్పొచ్చు. 20 ఈజ్ లెస్ దాన్ 30. ఇప్పుడు 20 మీన్స్ 10 ప్లస్ 10, 20. రైట్? 10 ప్లస్ 10, 20. 30 అంటే 3 టెన్స్. 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10, that is equals to 30. సో 2 టెన్స్ ఇక్కడ ఉన్నాయి, 3 టెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టెన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామా? 110, 210. 2 టెన్స్ ఉన్నాయి 20లో. 30లో 110, 2 టెన్స్, 3 టెన్స్. సో ఇందులో 3 టెన్స్ ఉన్నాయి. కాబట్టి టెన్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయి, 3లో ఎక్కువ ఉంది, 30లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ బిగ్గర్ వన్. సో మనం ఇప్పుడు దేనికి రంగు కలర్ చేయాలి? 35కి కలర్ చేయాలి. మనం వన్స్ మర్చి చూడవసరం లేదు. ఎందుకంటే టెన్స్‌లోనే హైయెస్ట్ ఉంది కాబట్టి వన్స్ వెళ్ళక్కర్లేదు. మరి వన్స్ ఎప్పుడు కౌంట్ చూడాలి? టెన్స్ ఈక్వల్ అయ్యేటప్పుడు మాత్రమే వన్స్ ప్లేస్‌ని మనం కంపేర్ చేయాలి. ఓకే. నౌ కలర్ ద ఫిగర్. ఏ కలర్ వేద్దాం? మీకు పింక్ కలర్ అంటే ఇష్టమా? పింక్ కలర్ వేద్దాం. మీరు కూడా మీ బుక్‌లో పర్పుల్ కలర్ వచ్చింది. పింక్ కాదు, పర్పుల్ కలర్. ఇలా జాగ్రత్తగా దీనికి మీరు సో ఇలా మనం రంగు వేసుకున్న తర్వాత అలా నెక్స్ట్ లెక్క మీరు ట్రై చేయండి. ఓకే. బై చిల్డ్రన్.